ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం. ఎట్ దేర్ రిడీమర్ ఈజ్ స్ట్రాంగ్, ద లార్డ్ ఆల్మైటీ is his name. జెర్మయా చాప్టర్ 50 వర్స్ 34. ఈ రోజుకు గాను సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన విమోచకుడు, ఆయన బలవంతుడు, మన పక్షంగా ఉండి మనకు సహాయము చేసేవాడు, మన తరపున వాదించేవాడు, మన తరపున పోరాడేవాడు. సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఈ రోజున నీవు ఒంటరిగా పోరాడుతున్నావేమో, నీ కుటుంబంలోని సమస్యలతో, నీ అనారోగ్యముతో, నీ ఆర్థిక పరమైన ఇబ్బందులతో, నీ బలహీనతతో, నీ శత్రువులతో నీవు పోరాడుతూ అలసిపోతున్నావేమో. బాధపడకు. నీ విమోచకుడు అనగా నిన్ను రక్షించే దేవుడు, నిన్ను అనారోగ్యము నుండి బయటపడవేసే దేవుడు, నీ బలహీనతల నుండి విడిపించే దేవుడు, నీ భయాలను తొలగించి నిన్ను కాపాడే దేవుడు బలహీనుడు కాదు, శక్తి లేనివాడు కాదు, ఎవరికో భయపడేవాడు కాదు. ఆయన బలవంతుడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఆగిపోకు. పోరాడలేను అని ఓటమిని ఒప్పుకోకు. సైన్యములకు అధిపతియగు దేవుడు నీకు తోడయున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బందీలుగా ఉన్నప్పుడు ఫరో దగ్గరికి మోషే వెళ్ళి, మమ్మల్ని పోనీయమని అడిగితే, నేను పోనివ్వను, మీరిక్కడే ఉండాలి, మీరు మా కింద బానిసలుగానే ఉండాలి, ఎక్కడికి పోయేది అని అన్నాడు. ఎందుకో తెలుసా? వారి తరపున ఎవరూ లేరు, వారి పక్షంగా మాట్లాడడానికి ఎవరూ లేరు, వారి వైపు బలంగా పోరాడేవారు ఎవ్వరూ లేరు అని తెలిసి ఫరో ఆ మాట అన్నాడు. మొదటగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వచ్చినప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు దగ్గర అధికారం ఉంది. అప్పుడున్న రాజు కూడా యోసేపుకు మంచి స్నేహితుడిగా ఉండేవాడు. కానీ యోసేపు చనిపోయాక వారి తరపున ఎవ్వరూ లేరు, ఎవ్వరూ వారి పక్షాన వారికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడేవారు లేరు. అది గ్రహించిన వారి శత్రువులు, ఆ దేశపు వారు వారి మీద పెత్తనము చేయడానికి సిద్ధపడ్డారు. అంతే కదండి, ఇంటి పెద్ద ఉన్నప్పుడు, ఇంటిని రక్షించే వ్యక్తి ఉన్నప్పుడు ఎవ్వరూ ఆ ఇంటి జోలికి పోరు. కానీ ఆ ఇంటి పెద్ద లేకపోతే ప్రతివాడు వారి మీద పెత్తనం చేసేవాడే, వారికి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టేవారే. ఈ రోజున సమాజంలో భర్త చనిపోయినా లేదా భర్త లేని స్త్రీ అంటే చులకన. ఎందుకంటే వారి తరపున ఎవ్వరూ లేరని. అనాథలైన వారి పట్ల, ఏ అండదండ లేని వారి పట్ల చిన్న చూపు. ఎందుకంటే వారు ఏ ఆశ్రయము లేనివారు అని. బలహీనుల పట్ల, అనారోగ్యముతో మంచంలో పడి ఉన్న కదల్లేని వారి పట్ల నిర్లక్ష్యం. ఎందుకంటే వారు ఇక ఉపయోగపడరు అని. కానీ మర్చిపోవద్దు, వాక్యం సెలవిస్తుంది, ఎవరు లేని వారికి దేవుడున్నాడు అని. ఈ రోజున నీవు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నావేమో. భర్త లేడని, ఇంటి పెద్ద లేడని, అన్యాయముగా నిన్ను హింసిస్తున్నారేమో, నీ తరపున మాట్లాడేవారు లేరని, నీ మెట్టినింట్లో నిన్ను బాధలకు గురి చేస్తున్నారేమో, నీవు అనాథవని, విధవరాలివని, పేద వ్యక్తివని నిన్ను చులకనగా చూస్తున్నారేమో. బాధపడకండి, ఎవరూ లేరు అనుకోకండి. నీ పక్షాన వాదించేవారు, నీకు న్యాయము తీర్చేవారు, నిన్ను రక్షించేవారు ఉన్నారు. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మన విమోచకుడు. ఆయన సైన్యము సాధారణమైనది కాదు. ఆయన శక్తి ఈ లోకం శక్తి వంటిది కాదు. ఆయన తనను నమ్ముకొని జీవిస్తున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన సజీవుడు. భయపడకు, నీ విమోచకుడు బలవంతుడు గనుక ఆయనకు మొర్రపెట్టు. ఐగుప్తులు పోనీయకపోతే వారు ఐగుప్తు నుండి వెళ్ళలేరుగా, బయటికి రాలేరు అనుకున్నారు. కానీ వారి దేవుడు ఎంత శక్తివంతుడో ఐగుప్తులు కన్నులారా చూశారు. 10 తెగుళ్ళ చేత ఎలా వారు బాధింపబడ్డారో వారు చూశారు. వారి తరపున సోదె చెప్పేవారు, మాంత్రికులు, వాళ్ళు వీళ్ళు వచ్చారు గాని దేవుని శక్తి ముందు వాళ్ళు నిలవలేకపోయారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
భయపడకండి. మన విమోచకుడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడే దేవుడు బలవంతుడు, శక్తివంతుడు. నీ పైన ప్రయోగించే మాంత్రిక శక్తులు నిన్నేమి చేయలేవు. చేతబడులు నిన్నేమి చేయలేవు. నీపై వేస్తున్న పన్నాగాలు నిన్నేమి చేయలేవు. నీపై వేస్తున్న నిందల వలన నీకు పోయేదేమీ లేదు. వారి శక్తి కంటే మనతో ఉన్న దేవుని శక్తి బలమైనది, విలువైనది, నిత్యమైనది. కాబట్టి ధైర్యం కలిగి జీవించండి, భయపడకండి. ఆయన మనకు తోడుగా ఉండగా మనల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలయ, స్తోత్రములు ప్రభువా. ఉన్నవాడవు, అనువాడవు తండ్రి, మా పక్షముగా ఉన్న దేవుడవు, మా పక్షముగా తండ్రి మా శత్రువులతో యుద్ధము చేసే దేవుడవు తండ్రి. అవును ప్రభా, మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములయ్యా. అవును తండ్రి, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడవు కాదని, మాకు విమోచకుడుగా ఉన్న దేవుడవని, నీవు బలవంతుడైన దేవుడవని, సైన్యములకు అధిపతి అయిన దేవుడవని రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. బలహీనులను బలపరిచే దేవుడవు నీవే అని, అనాథులుగా ఉన్న వారి తరపున అయా మరి తండ్రి, నిందింపబడు వారి తరపున, హింసింపబడుతూ వారి తరపున, అనారోగ్యముతో ఉన్న వారి తరపున పోరాడే దేవుడవు నీవేనని తండ్రి అయా వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి మరి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థత దయచేయండి నా తండ్రి. అవును ప్రభా, స్వస్థపరిచే దేవుడవు నీవే తండ్రి. అయా బిడ్డలు మీ వైపున చూస్తుండగా ప్రభా అద్భుత కార్యాన్ని జరిగించండి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పండి. అవును ప్రభా, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. గర్భఫలము లేని బిడ్డలకు తండ్రి మీరు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి నా తండ్రి. అదే విధంగా మార్గం అంతటిలో తండ్రి బిడ్డలు ప్రయాణాల్లో వెళ్తుండగా ప్రభా అయ్యా వారి యొక్క మార్గం అంతటిని సరళము చేయండి. మీ యొక్క క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. అయా మరి రైతులను దీవించండి. బిజినెస్ చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. ఎటువంటి నష్టాల బాటలో వారు వెళ్లకుండా తండ్రి మీ యొక్క కృపచేత వారిని జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా చిన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలందరినీ మీరు దీవించండి. బిడ్డలు ప్రభా వారికి ఉన్న చెడు వ్యసనాలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. అయా డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు దయచేయండి. ఏ పాపము వారిని ఏలడానికి వీల్లేదు ప్రభా. మీ యొక్క అమూల్యమైన రక్తమును బిడ్డలపైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి ఈ రోజున మరి తండ్రి ఏ విషయంలో నష్టాన్ని అనుభవిస్తున్నారు ప్రభా, ఏ విషయంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ప్రభా, వారి దుఃఖాన్ని వారి నష్టాన్ని తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి. దుఃఖమును కొట్టివేయండి ప్రభా. నష్టాన్ని యేసు నామములో కొట్టివేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అదే విధంగా సొంత గృహం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారి సొంత గృహాన్ని దయచేయండి. వివాహాల విషయంలో మీ చిత్తమును బట్టి ప్రార్థిస్తున్న బిడ్డకు ప్రభా మీ చిత్తములో వారి వివాహము జరుగునట్లుగా సహాయము చేయండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. ఎత్తబడే సంఘాలుగా ప్రతి ఒక్క సంఘాన్ని నిలవబెట్టుకోండి. ప్రతి ఒక్క దైవజనుని దైవజనురాల్ని వారి యొక్క కుటుంబాన్ని తండ్రి మీరు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. అదే విధంగా నా ప్రభా ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో అయా మరి తండ్రి ఎటువంటి భారభరితమైనటువంటి ఆత్మతో నింపబడ్డారు ప్రభా, యేసు నామములో వారికి ఉన్న భారం అంతటిని తొలగించండి. నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు తండ్రి. మీరే బిడ్డలకు సహాయము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఏ రుగ్మతలతో ఉన్నారో ప్రభా, నడవలేని స్థితిలో ఉన్నారో, నిల్చోలేని స్థితిలో ఉన్నారో తండ్రి రోగములన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటున్న బిడ్డలను మీరు ధైర్యపరచండి, బలపరచండి నా ప్రభా. ఒంటరి అయిన వాడు 1000 మంది అగునంటున్నావు తండ్రి. అట్టి బలాన్ని అట్టి శక్తిని
విని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో అయ్యా శోధనలో చిక్కుకుపోయిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా శోధనలన్నిటి నుంచి తప్పించమని తండ్రి మీ యొక్క నామానికి మహిమకరంగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.